గజ్వేల్ నియోజకవర్గంలో ఆక్రమించుకున్న భూముల్ని తిరిగి ఇవ్వకపోతే ఎంతవరకైనా పోరాటం చేస్తానంటూ బీఆర్ఎస్ నేత వెంకట్రామరెడ్డికి సవాల్ విసిరారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రైతుల భూములను తిరిగి 30 రోజుల్లో ఇవ్వాలని హెచ్చరించారాయన. లేకపోతే క్షీరసాగర్ కు వెళ్లి తానే దళితుల భూములను వాళ్ళకిస్తానని అన్నారు. తనను అడ్డుకోవడం ఎవ్వరి తరమూ కాదన్నారు రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా, గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజ పుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ అడ్డం కాదు, ఆపుతే కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు చెప్తున్నా, క్షీరసాగర్ లో ఇలా ఫెన్సింగ్ చేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు. ఎవరెక్కడో బరాబర్ చూస్తాం. సీఎం రేవంత్ కు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డి దోచుకున్న భూములపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూనే సీఎం రేవంత్ వల్ల కాదంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, తీసుకుపోయి లోపల తప్పు చేసేవాడి. కాళేశ్వరంలో తప్పు చేసినాడు, కనబడతలేడా రేవంత్ రెడ్డికి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? భూతత్వాలు ఒప్పుబడి కొనిచ్చి పంపిస్తాం, ఎందుకు కనబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? చాదన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, తెలియదు ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజ పుష్పలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాజా కిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తారు?